ఓయూ వీసీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ తక్షణమే రావాలని ఓయూలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. కళాశాల ప్రిన్సిపాల్ కాశీం తమను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులను 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని వాపోయారు. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు 75% అటెండెన్స్ ఎలా మెయింటైన్ చేస్తామని ప్రశ్నించారు. ఎగ్జామ్స్ ఫీజు తీసుకుని సెమ్ ఎగ్జామ్స్ రాయటానికి మమ్మల్ని అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎగ్జామ్ ఫీ పేమెంట్ కి మమ్మల్ని అలో చేయండి. ఇది ఒక్కసారి పర్మిషన్ ఇవ్వండి. 75% అటెండెన్స్ అంటే ఎట్లా మెయింటైన్ చేయగలుగుతాం? ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్కరు ఏదో జాబ్ చేయడానికి వచ్చింది. మొన్నటి వరకు కూడా మాకు గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. ప్రతి ఒక్కరు గ్రూప్ 2 ఎగ్జామ్ ప్రిపరేషన్ లో ఉన్నారు. కాబట్టి 75% మేము ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి? రూల్స్ అన్నారు. రూల్స్ అంటే ప్రతి ఒక్క దాంట్లో రూల్స్ వాష్రూమ్స్ సరిగా లేవు. మాకు బెస్ట్ ఫుడ్ కూడా సరిగా పెట్టట్లేదు. రూల్స్ అంటే ప్రతి దాంట్లో రూల్స్ ఉంటాయి. అటెండెన్స్ ఒక్క దాంట్లో ఎట్లా రూల్స్ మెయింటైన్ చేసుకుంటామన్నా? ప్రతి ఒక్కరు చదువుకునే జాబ్ చేయడం కోసమే కదా. మా జాబ్ కోసమే మేము ప్రిపేర్ అయింది. గ్రూప్ 2 అనేది గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం మనం ప్రిపేర్ అయింది. మా 75 అటెండెన్స్ ఎట్లా మెయింటైన్ చేసుకుంటామన్నా? మొన్నటి వరకు ఎగ్జామ్స్ రాసినప్పుడు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఎగ్జామ్ ఫీ పేమెంట్ కి మమ్మల్ని అలో చేయండి. సెమ్ రాయడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి. పిల్లల జీవితాలతో మీరు చెలగడం ఆడద్దు. మా జీవితాలు మేము నాశనం చేయదు. ఇది ఒకటి అన్నమాట డిమాండ్. ఎస్టీ విద్యార్థులు, పేద విద్యార్థులు వస్తారు. కానీ విద్యార్థుల మీద ప్రిన్సిపల్ అనే వ్యక్తి చాలా అటెండెన్స్ పేరుతోని చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు. దీనికి ప్రధానంగా ఏంటంటే 45% అటెండెన్స్ ఉండాలని వచ్చే ప్రిపరేషన్ కోసం పేద విద్యార్థులు కింది స్థాయి ప్రిన్సిపాల్ కూడా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఒక అన్ని అనుభవాల నుంచి కింది స్థాయి నుంచి వ్యక్తి. అసలు విద్యార్థుల మీద ప్రిన్సిపాల్ హాస్టల్లో ఫెసిలిటీ కరెక్ట్ లేవు. కానీ మళ్ళీ సరైన